బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ హయత్ నగర్ లో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. గంజాయి బ్యాచ్ చేష్టలకు పలు కాలనీ వాసులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. రోడ్డుపై వెళ్లే వారిపై దాడులకు పాల్పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. అమ్మాయిలను సైతం వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి బ్యాచ్ ని ఎదిరిస్తే చాలు కిడ్నాప్ చేసి దాడి చేస్తుందని తెలిపారు. గంజాయి బ్యాచ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. లేదండి ఎప్పుడు దాన్ని చూసినా చెప్తే నాకు ఇచ్చిపోతుంది ఇంకా వెళ్ళిపోతుంది. మన దోషాలు మన శ్రీనాథ పంచాయతీ ఇట్లా ఉంది. ఆ శ్రీనాథ్ తరఫున ఆయన బట్టి పెరుగు ఉంటే చిన్న సవలతు ఉంటుంది అని చెప్పేసి ఆ రాయేష్ గారు పిలిపించిండు. ఆ రాయేష్ గారు ఇప్పుడు ఆ పక్కడానికి వెళ్ళిపోయాడు. ఒక్కనే నన్ను పట్టించుకోరు. వాళ్ళ ఇల్లు కూడా నాకు తెలుసు. వాళ్ళ ఇల్లు కూడా రైట్. హైదరాబాద్ హయత్ నగర్ లో అయితే గంజాయి బ్యాచ్ వల్ల అక్కడ స్థానికులు అలాగే మహిళలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొత్తానికి గంజాయి బ్యాచ్ వల్లనైతే అక్కడ చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. సో పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ప్రస్తుతం గంజాయి బ్యాచ్ కి సంబంధించిన సీసీ ఫుటేజ్ అంతా కూడా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే హయత్ నగర్ లో గంజాయి బ్యాచ్ రోజు రోజుకి ఆగడాలు కూడా పెరిగిపోతున్నాయి. అయితే మద్యం మత్తులో రోడ్డుపై వెళ్లే వారు దానిపైన కూడా దాడికి పాల్పడుతున్నారు. అంతేకాకుండా ఎవరైనా మహిళలు వెళ్తే కూడా ఈ యొక్క మత్తులో గంజాయి మత్తులో వారిని కూడా వేధిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి నిన్న హయత్ నగర్ వద్ద తండ్రి కొడుకులు వెళ్తుండగా గంజాయి బ్యాచ్ వారిని ఎదిరించి పూర్తిగా దాడికి కూడా పాల్పడింది. అంతేకాకుండా ఈ యొక్క దాడి చేస్తుండగా ఒక సెల్ ఫోన్ లో వీడియో తీసి మరీ ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము ఈ యొక్క గంజాయి బ్యాచ్. అయితే ఈ యొక్క వీడియోలకు సంబంధించి స్థానికులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే స్థానికులు పోలీసులను కోరారు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి గంజాయి బ్యాచ్ల వల్ల తాము భయాందోళనకు గురయ్యాము, తమ ప్రాణాలన్నీ కూడా అరచేతిలో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పి కూడా దీనికి సంబంధించి స్థానికులు కూడా వాపోయారు. అయితే వీరిపైన ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు గంజాయికి సంబంధించిన బ్యాచ్ ఎక్కడెక్కడ తిరుగుతుంది, వారికి సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తున్నారు. వారిని పట్టుకున్న దాని తర్వాత వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే పోలీసులు మాత్రం చర్యలు తీసుకోకపోతే తాము ఆందోళనకు దిగుతామని చెప్పి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే పవన్, మరి గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వారిని ఎదిరిస్తే చాలు మరి కిడ్నాప్ చేసి మరి వారిపై దాడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఎన్ని రోజుల నుంచి అక్కడ హయత్ నగర్ లో గంజాయి బ్యాచ్ ఉంది? స్థానికులు ఏమంటున్నారు? ఈ యొక్క బ్యాచ్ కి సంబంధించి ఇటు చాలా రోజుల నుంచి కూడా ఫిర్యాదు చేస్తున్నారు. ఎవరైనా ఈ యొక్క బ్యాచ్ ని ఎదిరిస్తే మాత్రము వారు బలవంతంగా తీసుకెళ్లి అంటే కిడ్నాప్ చేసి మరి దాడికి పాల్పడతారు. దాని తర్వాత తమ వద్దకు వస్తే అంతు చూస్తాము, చంపేస్తామని కూడా బెదిరించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. దానిపైన కూడా గతంలో కూడా పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. అయినా కూడా పోలీసుల భయం లేకపోవడంతో ఈ యొక్క గంజాయి బ్యాచ్ మాత్రము వారి యొక్క శృతి మించిపోతున్నారు. వారు ఎవరిని పడితే వారిని దాడులకు కూడా పాల్పడుతున్నారు. అయితే దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు స్థానికులు కూడా కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. వాళ్ళని ఎప్పుడైనా సహజంగా కనిపించినప్పుడు ఊగుకుంటా కనిపిస్తా ఉంటారు. మందు తాగినట్టు లేకపోతే గంజాయి సేవించినట్టుగా కనిపిస్తా ఉంటారు కొంతమంది. వాళ్ళు నేను చూసిన వీడియోలో ఉన్న వాళ్ళు ఎవరైతే అది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. మరి మిత్రుడు రోషి తనకు జరిగిన దాన్ని మా యూనియన్ ఆధ్వర్యంలో తన సమస్యను మాకు విన్నవించాడు కాబట్టి నేను యూనియన్ ప్రెసిడెంట్ గా దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఖండించడమే కాకుండా ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో యూనియన్ పరంగా సహించము. తనకి కావాల్సిన సహాయ సహకారాలు మా యూనియన్ తరపు నుంచి నేను ఖచ్చితంగా అందిస్తాను. నేను 5-6 months క్రితము ఒక అతనికి అప్పించిన ఒక 3000 చేంజ్ అప్పించిన. తన పేరు రాజశేఖర్. అతను తీసుకుపోయి రాంగ్ నెంబర్ ఇచ్చి అసలు ఎటు పోయిందో కూడా తెలియదు. కొన్ని నెలలు దాకా ఒక 3 నెలలు కలిసిండు. ఆయన అడిగితే 2000 ఇచ్చింది. సరేలే పోనీలని నేను 2000 ఇచ్చింది కదా లైట్ తీసుకున్నా.
తర్వాత ఆయన ఫోన్ చేయలేదు, ఆయన నెంబర్ తీసుకోలేదు, ఆయన పట్టించుకోలేదు. నేను శారదా నగర్ హనుమాన్ గుడి కాడ ఆయన కలిసిండు. ఆయనతో పాటు ఇద్దరు ఉన్నారు. టెంట్ హౌస్ చింటూ అంట, శారదా నగర్ చింటూ. ఆయన వీళ్ళు కూర్చొని ఉన్నారు. నేను వెనక్కి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి, రాజశేఖర్ 1000 రూపాయలు కానీ అందులో నాకు 1 రూపాయి మిగలదు. వ్యాపారమే. వేరే వాళ్ళు అయితే గలీజ్ బుద్ధులు తిట్టుకుంటారేమో కానీ నాకు అవి కూడా రావు. నన్ను తిట్టుకుంటారు కానీ మీలాంటి వాళ్ళు 50 మంది అప్పితే 50,000 అయితే అది మీరు చిన్నది తీసుకుంటే తప్పు అవుతుంది. అదంటే లేదన్నా రేపు కొడతా లేపు అన్నాడు. అన్న ఏడున్నావు అన్న అని అడిగింది రాజశేఖర్. ఇంట్లో ఉన్న అన్నం తింటున్నా అన్న. సరే అన్న భాగ్యలత హాస్పిటల్ కాడికి వస్తావా, నీ డబ్బులు నీకు ఇస్తాను, నువ్వు గలీజ్ బూతులు తిట్టినావు అంటా మా ఫ్రెండ్స్ ముందు అన్నాడు. అరే బాబు నేను నిన్నెందుకు తిడతాను రా నాయన, 1000 రూపాయలకి తిట్టుడేంద్రా నాయన. సరే వస్తున్నా ఉండని పోయేతలకి ఫస్ట్ రాజశేఖర్ వచ్చాడు. అరే నేను ధర్మం చెప్తున్నారా, యాక్చువల్ గా నిజంగా అతను నేను తిట్టలేదు. మాట్లాడే లోపు వెనక నుంచి స్పీడ్ గా బండి పెట్టేసి ఫుల్ తాగి అలా రంజిత్ అనే అతను వచ్చి ఫుల్ గా అసలు తగ్గ ఎక్కబడితే అక్కడ గుద్దుతుండు. తర్వాత ఒక 5-6 మంది వచ్చారు, చేతులు పట్టుకుంటారు. నేనేమన్నా కొడదామని ఆ పాద అందుకున్నాం, కట్టె అందుకున్నామా, ఇంకోటి అందుకున్నామా అని చూస్తుంటే నా దగ్గర నుంచి గుంజుకుంటారు. అంటే నా ఆత్మరక్షణ కోసం నేను ఏం చేయలేకపోతున్నా. ఈ లోపు మా బాబు ఫోన్ తెలుసుకొని మా బాబు వచ్చిండు. మా బాబు వచ్చే లోపల 20 మంది జమ అయ్యి మా బాబుని జుట్టు పట్టుకుని వంచి 21-22 ఏళ్ల పిల్లగాన్ని తండ్రి కొడుకులు ఇద్దరిని ఒక దగ్గర వేసి ఆ గంజాయి బ్యాచ్ కొడుతుంటే ఇద్దరం తట్టుకోలేక మెల్లో చైన్లు తెంపి బట్టలు చింపి నాన్న బీవచ్చం చేసి